అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే చాలామంది ఓట్లు వేయడానికి రావట్లా. ఓకే, దాంతో ఎవరి పేరునో ఎవరో ఓటు వేసేస్తున్నారు. అదే మీకు పెంచారనుకోండి, ఆ 3 రోజులు వెయిట్ చేయాల్సిందే మీరు. లేకుంటే ఈరోజు సాయంత్రం 6 గంటలు అవ్వగాలని చూడండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ఏమవుతుందో. అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్స్, తర్వాత వచ్చేసి అక్కడ పోలింగ్ స్టాఫ్ కుమ్మక్ అవుతే. అందుకనే ఈసారి ఎలక్షన్ కమిషన్ మేము అడిగింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 100% పోలింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెబ్ కాస్టింగ్ చేయాలి అని చెప్పి, వెబ్ కెమెరాస్ పెట్టాలి, జిల్లా ముఖ్యాలయాల్లో ఆ కంట్రోల్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఈ విధంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటే వెంటనే మొత్తం స్క్రీన్లో కనిపిస్తుంది మనం. కాబట్టి అటువంటి ఎలక్షన్ని కౌంటర్మైండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అదొక డిమాండ్ మొన్న ఇవ్వడం జరిగింది మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి. ఏమన్నారు సార్? సో వాళ్ళు అన్నారు జనరల్గా 50 నుంచి 60% కవర్ చేస్తున్నాము. మేము రాసింది ఏంటంటే అందులో, సార్ నార్మల్గా ఏదైనా స్టేట్లో ఈ విధంగా ఉంటే మీరు ఓకే, కానీ మా వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం అనే అంటున్నారు, సమరం అంటున్నారు. మీరేమో పండగ అంటున్నారు, వాళ్ళేమో సమరం అంటున్నారు. కాబట్టి ఇది ఒక ఓన్లీ స్టేట్ ఎక్కడ సమరం అనేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు 100% కవర్ చేయాలంటే తీసుకున్నారు, ఫైల్లో తీసుకుని డిస్కస్ చేస్తాము అన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వర్స్ కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళు కూడా పరిస్థితిని బేరీజు వేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఏముంది దాంట్లో మానిటర్స్ పెట్టడం, సీసీటీవీ కెమెరాస్ పెట్టడము, దాన్ని సెంట్రలైజ్డ్ కనెక్షన్ పెట్టడం, ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మన ధోరణి వేరేగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అంటే ప్రజల్లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది. సో మనం నిజాయితీగా ఎన్నుకోవచ్చు, నిజాయితీగా ఓటేయచ్చు అనే ఒక భావన కూడా బలపడుతుంది కదండి. డెఫినెట్గా బలపడుతుంది. ఈవెన్ వీవీప్యాట్ గురించి కూడా సుప్రీంకోర్టులో జరుగుతుంది కదా. ఇంతకుముందు ఎలా జరిగిందంటే 5 ఈవీఎంలు 5 వీవీప్యాట్లు కౌంట్ చేసేవాడు. అంటే కౌంటింగ్ మొదలవగానే ర్యాండమ్గా రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరంటే ఒక 5 ఈవీఎంలు దానికి అటాచ్ అయిన వీవీప్యాట్స్, ఈ 2 టాలీ చేయాలి. ఈ 2 టాలీ చేసిన తర్వాత వాళ్ళు కౌంటింగ్ మొదలు పెడతారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటంటే, 5 ఈవీఎంస్తో సరిపోదు, మాకు అన్ని ఈవీఎంలు అన్ని వీవీప్యాట్లు లెక్కించాలని జరుగుతుంది. చూడాలి, ఐ థింక్ 16వ 17వ తారీఖు ఉంది సుప్రీంకోర్టు. మొత్తం అంతా సరిపోతేనే అప్పుడు లెక్కింపుకి వెళ్ళాలి, అంతే కదండి. అంటే ఇప్పుడు 5 చూసి 5 సరిపోతే లెక్కింపుకి వెళ్ళాలి. ఇక్కడ ఏదైనా మన డిస్క్రిపెన్సీ వచ్చింది, ఏదైనా తేడా వచ్చిందంటే అక్కడ కౌంటింగ్ ఆగిపోవాలి. ఓకే, అంటే ఈవీఎంస్లో ఏదో గోల్మాల్ ఉంది అని. ఎందుకంటే ఈవీఎంస్ మీద ఇప్పటికీ కూడా చాలామందికి అనుమానాలే. ఆ ఈవీఎంని ఏదో మిలిటరీ ఫ్రీక్వెన్సీతో దాన్ని మార్చవచ్చు, లేకుంటే ఆ చిప్ డిజైన్లో మీరు ఎక్కడ కొట్టినా కూడా ఆ పార్టీకే వెళుతుంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి సార్. అలాంటి పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చా అండి? అంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఏది కూడా కాదు అని చెప్పేయడానికి కూడా అంత 100% చెప్పలేం. కానీ యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అన్నది ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. నెట్కి కనెక్టెడ్ కాబట్టి ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ మెషిన్. కాబట్టి ఆ విధమైన ప్రభావం, అదే నెట్ ఉంటే దాని లోపల దూరొచ్చు, హ్యాక్ చేయొచ్చు. కాబట్టి అటువంటి అవకాశం లేదు. కానీ మిలిటరీ ఫ్రీక్వెన్సీలో కొంతమంది అనుమానం అయితే ఇవి మోస్ట్లీ రష్యా నుంచి తెచ్చారట ఈ ఈవీఎంస్. కాబట్టి రష్యన్ మేక్ వాటిల్లో ముందే వాళ్ళు ఏదో చిప్ డిజైన్లో మ్యానుఫ్యాక్చర్ చేసి, ఏదైనా కొంత ఎలక్షన్ జరిగిన తర్వాత దాని మెయింటెనెన్స్ అన్న పేరుతో వేరొక చిప్ తెచ్చి పెడుతున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఆ విధమైన డౌట్లు తీర్చడానికి వాళ్ళు ఏమంటారంటే, మీరు 100% వీవీప్యాట్స్ కౌంట్ చేయండి అని అడుగుతున్నారు. సో లెట్ us see ఏమవుతుంది. సార్, ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా. కానీ ఈ మధ్య నేను గమనించిన ఒక విషయాన్ని స్ట్రైట్గా మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను, అడగాలనుకుంటున్నాను, మీకు క్లారిటీ కావాలనుకుంటున్నాను. అడగండి. మీ పార్టీని ఇంతకుముందు చిన్నయ్య దొర గారు అనే ఒక పెద్ద ఒక వ్యక్తి పెట్టారు. సో అది ఆయన మీరు అంటే బాబాలు కలిసి తర్వాత మీరు టేక్ ఓవర్ చేశారు. ఆ చిన్నయ్య దొర గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? యాక్చువల్గా చిన్నయ్య దొర గారు వారు స్టార్ట్ చేశారు ఇది 2018వ సంవత్సరంలో. జయభారత్ నేషనల్ పార్టీ అన్నది మొదలుపెట్టారు. వారు 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. వారు ఒక పెద్దాపురం నియోజకవర్గం అనుకుంటారు. జయభారత్ నేషనల్ పార్టీ వారు ఒకటే నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన ఈ పార్టీ ఉంది, మీరు తీసుకోండి, నాకు కూడా పేరు చక్కగా ఉంది, తీసుకుందామన్న భావన వచ్చింది. ఆ తర్వాత వారిని కూడా పార్టీలో కొనసాగమని నేను అడిగాను, నాకేమీ వద్దన్నారు. అందుకనే వారిని గౌరవాధ్యక్షులుగా చేశాను, ఆనరీ ప్రెసిడెంట్. ఎందుకంటే మా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యానికే దీనికి ఒక ఉదాహరణ. నేను ఆయన్ని లేదు, కుదరదు, మీరు ఉండాల్సిందే అని ఉండొచ్చు, ఏమీ లేదు. ఎస్, మీ భావాలు మీరు వెళ్తామనుకుంటారు. ఆయన ఆనరీ ప్రెసిడెంట్గానే ఉన్నారు, గౌరవాధ్యక్షులుగా మాత్రమే ఉన్నారు. కాబట్టి ఆయన వెళ్తాను, ఎస్ యు ఆర్ రెడీ టు లివ్, మాకేం ఆ విధంగా చూసుకోవాల్సిన అవసరం లేదు.
భావాలు అక్కడ వ్యక్తం చేసుకుంటూ ఆయన ఫ్యూచర్ రాజకీయాల కోసం అక్కడికి వెళతాను అంటే ఎస్ అందరూ గౌరవపూర్వకంగా మేము ఆయన్ని స్వాగతించాం. దెర్ ఇస్ నో డౌట్. దానివల్ల ఏమి అంటే ఇలాంటి చర్య వలన జై భారత్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో దాని క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం లేదని భావిస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టిన అతనే వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. సో పార్టీ సిద్ధాంతాలు నచ్చుకోలేక పార్టీ మనుగడ సాధిస్తుందని నమ్మకం లేక వెళ్ళిపోయారు అని అనుకునే ప్రమాదం ఉంది కదండి జనంలోని. యాక్చువల్గా ఆయన పార్టీలో మాకు పార్టీ మొత్తం ఇచ్చేశారు. పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పార్టీ అధ్యక్షుడిగా నా పేరు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ పేరు, ట్రెషరరు మొత్తం కూడా చేంజ్ అయిపోయి ఎలక్షన్ కమిషన్ అగ్రి అయింది. ఓకే. కానీ ఆ రోజు నుంచే ఆయనకు పార్టీతో సంబంధం లేదు. కానీ గౌరవాధ్యక్షుడిగా ఆయన కూడా వారిని రిక్వెస్ట్ చేశాను. ఓకే. మీరు ఒక మంచి సద్భావంతో మొదలు పెట్టారు, మీరు కూడా పార్టీకి మంచి పేరు పెట్టారు, కాబట్టి మీరు గౌరవాధ్యక్షులుగా ఉంటే బాగుంటుంది అన్నది వారు కోరుకున్నారు. వారు కూడా ఓకే అన్నారు. ఈవెన్ మా ఆవిర్భావం అంటే డిసెంబర్ 22లో కూడా ఆయన వచ్చి నన్ను స్వాగతం పలకడం కూడా జరిగింది. ఓకే, ఈ పొలిటికల్ దాంట్లో రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల పార్టీ క్రెడిబిలిటీ అన్నది ఏమీ పోదు. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, పార్టీ మేనిఫెస్టో ఉంది, పార్టీలో ఉన్న కమిటీల విధానం వేరేగా ఉంది. కాబట్టి దీనివల్ల ప్రతి ఒక్కరూ వారి వారి రాజకీయ దీని నుంచి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. వాళ్ళని పట్టించి పెట్టేశామనుకోండి దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ చిన్నయ్య గారు గౌరవాధ్యక్షులుగానే ఉన్నారు కాబట్టి వారు వేరే పార్టీలోకి వెళ్ళారు. దీనివల్ల పార్టీ యొక్క ఇదేమవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సార్, అలాగే ఒక రాజకీయ పార్టీని నడపడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. అయితే ఒక క్యాంపెయిన్ చేయడానికి కొంత అంటే మనుషులతో పాటు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ అంటే ఖర్చుతో కూడుకునే వ్యవహారం కదండి. మీరేంచి స్వచ్ఛందంగా ఇందులోకి వచ్చారు, ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వెళ్తున్నారు. ఎలా పార్టీని తీసుకుని వెళ్తున్నారు ముందుకు? పార్టీని మేము తీసుకువెళ్తున్న దృష్టి ఎలాగుందంటే మేము కొంతమంది కాంట్రిబ్యూట్ చేసుకున్నాం దాంట్లో. కొన్ని మా దగ్గర నా పెన్షన్ డబ్బులు, మా అమ్మ కూడా ఒక 3 లక్షల పెన్షన్ డబ్బులు తన డబ్బులు ఇచ్చింది. మా అమ్మ డొనేట్ చేసింది 3 లక్షల రూపాయలు పార్టీకి. అలా తెలిసిన వాళ్ళు తర్వాత పార్టీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు ఇచ్చారు. కానీ మా అమ్మ 3 లక్షలు ఇచ్చింది మా పార్టీకి. అంతే, ఏదైనా ఒక కమిట్మెంట్ మంచి జరగాలి అన్న ఒక కాన్సెప్ట్ దాంట్లో ఇచ్చారు. తర్వాత మా సభ్యత్వం కూడా 5 రూపాయలు. సో ఆ సభ్యత్వంలో కూడా కొన్ని డబ్బులు పడుతున్నాయి. ఆ తర్వాత కొంతమంది చిన్న డొనేషన్స్ కూడా వేస్తున్నారు దాంట్లో. సో ఈ విధంగా, ఎందుకంటే మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చి ఓటర్లని వాళ్ళ ఆలోచన విధానాలను బూటకప్ మాటలు మాట్లాడాల్సిన అవసరం. ఎప్పుడైతే అబద్ధం చెప్పి కన్విన్స్ చేయాలో అప్పుడు డబ్బులు అవసరం ఉంటుంది. మేము ప్లెయిన్గా ఏదన్నా విషయాలు మాట్లాడతాం. కాబట్టి ఉన్న ఖర్చుతో చిన్న చిన్న ఖర్చులు, మా ఖర్చులు ఏంటి, కండువా ఖర్చులు, లేకుంటే చిన్న ఆఫీస్ నడుపుకోవడానికి అద్దె, ఇలాంటివి. తర్వాత క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లు వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఎలక్షన్ కమిషన్ పరిధి ఏదైతే విధించిందో ఆ పరిధిలో ఉంటూ వారి ఖర్చులకు వారు క్యాంపెయినింగ్. మాది క్యాంపెయినింగ్ మెయిన్లీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. ఎలక్షన్ కమిషన్ పరిధిలో 25 లక్షలు, 40 ఇప్పుడు 40 లక్షలు ఎమ్మెల్యేకి, తర్వాత ఎంపీకి 90 లక్షల దాకా అయింది. సో ఈ పరిధిలో ఉంటూ అదే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ మనం. అలాగే సార్, 40 లక్షల పరిధి అని అన్నారు కదండి. మీ దాంట్లో అలాంటి క్యాండిడేట్లు ఒక 40 లక్షల వరకు పెట్టుకోగలిగే క్యాండిడేట్లు మీ వైపు వస్తున్నారా సార్? మా వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అందుకే అడుగుతున్నాను. అంటే ఒక మధ్యతరగతి వాళ్ళు లేకపోతే ఇంటలెక్చువల్ పీపులే వస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉందా అని అడుగుతున్నాను. మాకు ముఖ్యంగా మేము నమ్ముకున్నవి 2. మొదటిది వచ్చేసి రాష్ట్రంలో ఉన్న యువతరం, వాళ్ళ ఆలోచన విధానాలు. నెంబర్ 2 మహిళలు కూడా వాళ్ళు అనుకుంటాం మనం పెద్ద పొలిటిక్స్లో వాళ్ళకు ఉండదు, కానీ మహిళలకు ఉన్నంత సునిశ్చితమైన విశ్లేషణ వేరే ఎవరికి ఉండదు. ఆ తర్వాత 3వది వచ్చేసి ప్రస్తుత కాలంలో ఉన్న సోషల్ మీడియా. కాబట్టి మెయిన్ స్ట్రీమ్గా మన ప్రచారానికి ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావాలి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ పడాలి. ఇవన్నీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అన్నది కూడా ప్రభావంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ 3, యువతరం, మార్పు కోరుకుంటున్న యువతరం, పిల్లల జీవితాలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, మా ఇంట్లో సంపాదన అంతా కూడా అభివృద్ధికి కావాలి మా ఫ్యామిలీ కుటుంబానికి అని అనుకుంటున్న మహిళలు, ఆ తర్వాత వచ్చేసి సోషల్ మీడియా. ఈ 3 మీద చెప్పగానే నాకు గుర్తొస్తుందండి, మంగళయాన్ సినిమా కూడా వచ్చింది, ఒకటి చూసాను. అందులో ఆ మహిళలే దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చేయడం, ఆ సీక్రెట్స్ జరిగింది. యాక్చువల్గా మీరు చూసుకుంటే రాష్ట్రంలో మహిళా ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు మేల్ ఓటర్స్. ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సార్, మీరు అందరినీ కలుస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మేల్ ఓటర్స్ ఎలాంటి అంటే డిమాండ్స్ లేకపోతే వాళ్ళ ఆకాంక్షలు ఎలా ఉంటాయి, మహిళా ఓటర్ల ఆకాంక్షలు ఎలా ఉంటాయి సార్?
మహిళా ఓటర్లు ఎప్పుడు కూడా మహిళలు ఫస్ట్ ఆలోచించేది కుటుంబం గురించి. మా పిల్లలు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఓకే, మా పిల్లల ప్రవర్తన చక్కగా ఉండాలి, మా పిల్లలు బయటికి వెళితే వాళ్ళ మీద ఎటువంటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యొక్క ప్రభావం ఉండకూడదు. ఆ తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రంలో కోరుకున్నది గంజాయి, డ్రగ్స్. ముఖ్యంగా నేను విశాఖపట్నంలో తిరుగుతున్నాను కాబట్టి మొన్ననే 25 టన్నుల డ్రగ్స్ వచ్చాయి ఇక్కడికి. అదే కంటైనర్ వచ్చింది కదా, కంటైనర్ తర్వాత వచ్చింది. ఆ దానికోసం తర్వాత ఏమీ తెలియదు, తెలియదు మరి ఏమైందో తెలియలేదు. సార్. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కాబట్టి అడుగుతున్నానండి. అంటే కంటైనర్ వచ్చింది, అధికార పక్షం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు, ఇది మీకు సంబంధించిందంటే మీకు సంబంధించిందని. అసలు ఏం జరుగుతుండొచ్చు అని మీరు ఊహిస్తూ ఉన్నారు? అందుకే నేను చెప్తాను, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎప్పుడూ కూడా ఇటువంటి పబ్లిక్తో ఎఫెక్ట్ అయిన విషయం, ఎందుకంటే 25 టన్నుల డ్రగ్స్ రావడం అన్నది సాధారణ విషయం కాదు. ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేసింది, ముఖ్యంగా మహిళలను. అరే మా పిల్లలకి ఏమైపోతారో, వాళ్ళు ఏమైనా డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారా అని ఎంత బాధపడుతున్న వాళ్ళకి ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది కనీసం ప్రెస్ నోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద ఉంటుంది. మీరు డీటెయిల్స్ ఇవ్వకండి, ఓకే, మేము ఏం చేసామని ఈ విధంగా జరిగిందని చెప్తే వీళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు. నేను వెళ్ళి అడిగినప్పుడు, సార్ ఈ విధంగా అయిపోతే మరి మా పిల్లల భవిష్యత్ ఏంటి? కాబట్టి తల్లి ఎప్పుడు కూడా కుటుంబం క్షేమం కోరుకుంటుంది. ఆ తర్వాత ఇంటి నుంచి అమ్మాయిలు బయటికి వెళితే మళ్ళీ క్షేమంగా రావాలని కోరుకుంటుంది. భర్త డబ్బు సంపాదిస్తున్న డబ్బంతా కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా ఇంటికే తీసుకొచ్చేటట్టు. అందుకనే మహిళలను అడిగితే చూడండి, మద్యపాన నిషేధం పెట్టమంటారు ఇమీడియట్. ఎందుకంటే సంపాదిస్తున్న డబ్బులో సగం అక్కడికే వెళ్ళిపోతే మరి మా బతుకులు ఏంటి అని. ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా ఉపవాసాలు, తను తిండి తినకుండా పిల్లలకు తినిపిస్తుంది. కాబట్టి అటువంటి తల్లి యొక్క అభిప్రాయాలు చాలా ముఖ్యమైనవి. వాళ్ళు ఇవే కోరుకుంటున్నారు, ఉపాధి రావాలి, మా పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు, మా పిల్లలతో ఉండే సమయం కూడా మాకు ఉండట్లేదు, కాబట్టి ఇక్కడే రాష్ట్రంలో ఎందుకు మీరు ఉపాధి కల్పించడం లేదు, ఇవన్నీ కూడా వాళ్ళు కోరుకుంటున్న ఇది. ముఖ్యంగా పురుషులు అడుగుతున్న ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, తర్వాత వచ్చేసి ఉపాధి ఆఫ్ కోర్స్. ఓకే, సో ఈ విధంగా ఆలోచిస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వ బాధ్యత అన్ని వర్గాలను కూడా మనం సాటిస్ఫై చేయగలగాలి. అది బేసిక్ మన రెస్పాన్సిబిలిటీ. ఏం అడుగుతున్నారు? ఉద్యోగాలు అడుగుతున్నారు. మొన్న మీరు చూడండి, గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజరు ఆయన ఏమంటాడంటే, ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించడం గవర్నమెంట్ పని కాదంటాడు, సెంట్రల్ గవర్నమెంట్. మోడీ గారు ఏమన్నారు? ఆయన ప్రతి సంవత్సరము నేను 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు మోడీ గారు. ఆ తర్వాత ఎలక్షన్ ముందు మరి ఆ తర్వాత మాట్లాడట్లేదు. అమిత్ షా గారు అయితే జుమ్లా అంటాడు. ఆయన ఏమన్నా అంటే జుమ్లా అంటే ఎలక్షన్ అప్పుడు ఏవో మాట్లాడుతుంటున్నాం మేము అంటాడు. మరి మన క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది? అంటే మాయ, ఏదో జుమ్లా అంటే భ్రమ కల్పించడం. జుమ్లా హే అంటాడు. అంటే ఇదేంటి మరి సీరియస్నెస్ లేదా? కాదు సార్, వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకుంటున్నట్ట మేము అంటే అవసరానికి భ్రమలు కల్పిస్తాము అని. మరి అంతే కదా. మరి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అతను ఎలా మాట్లాడతాడండి? ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించమన్నది ప్రభుత్వం. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావాలంటే మీ ఎకనామిక్ పాలసీస్ సక్రమంగా ఉండాలి కదా. మొన్నటికి మొన్న మీరు చూస్తే 2 వ్యక్తులు రష్యా వార్లో చనిపోయారు, భారతీయులు. అంటే సుమారుగా 200 మంది భారతీయులు రష్యాలో సైనికులుగా వాళ్ళని తీసుకెళ్లారు. అంటే వాళ్ళకి చెప్పింది వేరు, వాళ్ళకి తీసుకువెళ్ళింది వేరు. కానీ ఇందులో చూస్తే ఏమవుతుందంటే మన దగ్గర నిరుద్యోగ సమస్య ఎంత ప్రబలిందో అన్నది మీకు తెలుస్తుంది.